అడ్వాన్స్ స్టేజ్ అబ్డోమినల్ క్యాన్సర్ వస్తే యాక్చువల్ గా ఆశ వదులుకోవాలా? ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇప్పుడు హిపెక్ లాంటి సర్జరీస్, సో ఇవి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి? హైపెక్ హైపర్థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ, ఇట్స్ ఏ వెరీ గుడ్ ట్రీట్మెంట్. అండ్ ఇప్పుడు చాలా ఎక్కువ దీని గురించి మాట్లాడుతున్నారు. చాలా ఎక్కువ మంది పేషెంట్స్ దీనివల్ల బెనిఫిట్ కూడా అవుతున్నారు. దీని గురించి చెప్పాలంటే ఒక చిన్న మాట అండి. అసలు ఎందుకు ఈ హైపెక్ ప్రొసీజర్ వచ్చింది అనేది జనాలు తెలుసుకుంటే మంచిది. కొన్ని క్యాన్సర్స్ లైక్ పెరిటోనియల్ సర్ఫేస్ మ్యాలిగ్నెన్సీస్, సూడోమిక్సోమా పెరిటోనై, అపెండిక్యులర్ క్యాన్సర్స్, కొన్ని కోలాన్ క్యాన్సర్స్, కొన్ని స్టమక్ క్యాన్సర్స్, కొన్ని ఓవేరియన్ క్యాన్సర్స్. నేను ఎందుకు కొన్ని అంటున్నానంటే పేషెంట్ సెలెక్షన్ ఫర్ హైపెక్ అనేది చాలా ఇంపార్టెంట్. నాట్ ఎవ్రీ పేషెంట్ ఈ యొక్క క్యాన్సర్కి హైపెక్కి రిలేషన్ ఉండదు. పేషెంట్ సెలెక్షన్ ఆ యొక్క క్యాన్సర్ని బట్టి, ఆ యొక్క స్టేజ్ని బట్టి, ఆ యొక్క సబ్ టైప్ని బట్టి మాత్రమే హైపెక్ వాడాలి. అప్పుడే బెనిఫిట్ వస్తుంది. సో ఈ తీసుకున్నప్పుడు మనము చేసే ప్రొసీజర్ ఏదైతే ఆ పర్టికులర్ ట్యూమర్ని తొలగించడం ఉంటుందో అది కంటికి కనిపించే ట్యూమర్ని తొలగిస్తాం. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే కంటికి కనిపించని క్యాన్సర్ సెల్స్ ఉంటాయి. అబ్డామిన్ని మనం ఒక బ్యాగ్ లాగా ఊహించుకుంటే ఆ అబ్డామిన్ లో ఉన్న మల్టిపుల్ విజరా ఉంటాయి, పేగులు ఉంటాయి, ఆడవాళ్ళకైతే ఓవరీస్ ఉంటాయి, యూట్రస్ ఉంటుంది, అది కాకుండా ఇన్ జనరల్ లివర్ ఉంటుంది, స్టమక్ ఉంటుంది, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, ఇలా మల్టిపుల్ ఆర్గన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి లోపల. ఈ స్ట్రక్చర్స్ అన్ని ఒకదానికొకటి అబ్డామినల్ క్యావిటీలో ఎప్పుడూ అనుసంధానంగా ఉంటాయి. ఒకదానికి ట్యూమర్ వచ్చినప్పుడు, క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ క్యాన్సర్ యొక్క కణము, క్యాన్సర్ యొక్క బేసిక్ లక్షణం ఏంటంటే సెల్కి ఒక దగ్గర పర్టికులర్ ఆర్గాన్లో అటాచ్ అయ్యి ఉండవలసిన గుణం పోతుంది. అప్పుడు ఇట్ స్టార్ట్స్ రోలింగ్ ఫ్రీలీ. ఓవేరియన్ క్యాన్సర్ అండాశయం నుంచి ఉన్న క్యాన్సర్ సెల్ ఫ్రీగా రోల్ అయిపోయి పైన ఉన్న పెరిటోనియల్ క్యావిటీకి అతుక్కొని ఉండొచ్చు, కానీ అది కంటికి కనిపించదు. సో కంటికి కనిపించని సెల్స్ ని, క్యాన్సర్ సెల్స్ ని తీయడానికి ఉపయోగపడేదే ఈ హైపెక్. ఇది కంటికి కనిపించని సెల్స్ ని ఎప్పుడైతే స్టెరిలైజ్ చేస్తామో, న్యూట్రలైజ్ చేస్తామో, అప్పుడే ఈ పేషెంట్ కి మనం క్యాన్సర్ తీసిన తర్వాత కూడా మళ్ళీ క్యాన్సర్ రాకుండా, రికరెన్స్ రాకుండా ఉండే అవకాశం పెరుగుతుంది. దట్ ఈస్ వేర్ దిస్ ప్రొసీజర్ గాట్ ఎ లాట్ ఆఫ్ అటెన్షన్ అండ్ దట్ ఈస్ వై దిస్ ప్రొసీజర్ ఈస్ బీయింగ్ ఇన్కల్కేటెడ్ అక్రాస్ ది గ్లోబ్ ఫర్ ఆల్మోస్ట్. దానికి క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ లో హైపెక్ ని ఎప్పుడైతే వాడితే వాళ్ళకి పేషెంట్ కి బెనిఫిట్ అని అనిపిస్తుందో ఆ ప్రతి క్యాన్సర్ కి ఈ యొక్క ప్రొసీజర్ వాడుతున్నారు. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.